శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. నేను చిన్నగా ఉండేటువంటి సమయంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పంతులు గారినో ఒక గురువు గారినో ఆశ్రయించడము. సరే, ఈ గురువు వీరేం చేసేవారంటే ఆ సమస్యను పరిష్కారం చేయడము, మళ్ళీ ఇంకొకసారి ఏదైనా ఒక సమస్య వస్తే మళ్ళీ వెళ్ళడము. ఇది నాకు కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. సమస్య వచ్చినప్పుడల్లా ఒక దగ్గరికి మనం ఏం వెళ్తాము, ఎంతకాలం వెళ్తాం ఇలా? ఇక ఇలాంటి అనుభవాలను అన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత ఇక జనాలని, అంటే ఇక్కడ ప్రజలని, ఎవరైతే సమస్యలలో ఉన్నారో వాళ్ళని ఆ సమస్యల నుండి బయటపడాలి పడివేయాలని అనుకున్నప్పుడు వారి యొక్క శక్తిని వారు ద్విగుణీకృతం చేసుకుంటే, వారి శక్తి సామర్థ్యాలను వారు పెంచుకోగలిగితే అనేకమైనటువంటి సమస్యలు, చిన్న చితక సమస్యలు కానరాకుండా వెళ్ళిపోతాయి. పెద్ద సమస్యలు కూడా వీరు చాలా చాలా శక్తివంతంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. మరి ఎవరైనా సరే వారికి వారు సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, సమస్యలను మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు సమస్యలలో రకరకాలుగా ఉండడం జరిగింది. మరి అందరూ ధనవంతులుగానో పేదవారిగానో పుట్టట్లేదు, రకరకాలుగా పుడుతున్నారు. సరే, ఈ కులాలు అనేటువంటిది తీసుకున్నట్టయితే ఇది సనాతన ధర్మంలో, మళ్ళీ ఒకసారి వినండి, సనాతన ధర్మంలో కులము అనేటువంటిది లేదు బిడ్డ. సనాతన ధర్మము కులం అని చెప్పలేదు. 4 విధాలుగా జనాలు ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 4 విధాలుగా జనాలు ఉంటారు అని, అంతే. సనాతన ధర్మంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఘోర తప్పిదము ఈ కుల వ్యవస్థ. అర్థమవుతుంది కదా? కనుక ఈ కులం అనేటువంటిది మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక 10-15 సంవత్సరాలు అయితే అసలు అది కూడా ఉండదు. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేటువంటిది లేనట్టయితే అది కూడా ఉండేది కాదు ఈ పాటికి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రకరకాల రకరకాలుగా జన్మిస్తాడు. వ్యక్తులు ధనవంతులుగా, పేదవారిగా కదా, రకరకాలుగా జన్మించడం అనేది జరుగుతుంది. దీనికి అంతటికి కారణం ఏంటి? భగవంతుడు సృష్టించినట్టయితే అందరినీ ఒకే రకంగా ఎందుకు సృష్టించాడు, ఏదో ఉంది అని అనుకొని ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదన అనేటువంటిది చేయడం జరిగింది. కర్మ సిద్ధాంతం అంటే ఏం లేదు బిడ్డ, ఎవరు ఏ పని అయితే చేస్తారో, ఎవరు ఏ కోరికలు కావాలని కోరుకుంటారో దానికి అనుకూలంగా మరొక జన్మలో వాళ్ళు జన్మించడము, ఆయా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడము, మళ్ళీ ఆ జీవితంలో కూడా మరికొన్ని కోరికలు కోరుకోవడము, దానికి అనుకూలంగా మళ్ళీ జన్మించడం, ఇది ఒక తామర తంపగా అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ జన్మలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో వ్యక్తులకు అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నప్పుడు, ఈ సమస్యలను మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు సనాతన ధర్మం ప్రకారము ఈ వ్యక్తి సమస్యలకు కారణం, ఈ వ్యక్తి యొక్క సమస్యలకు ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, గత జన్మలో ఉండేటువంటి సమస్యల వల్ల, అంటే గత జన్మలో ఉండేటువంటి చేసుకున్న మంచి చెడు వల్ల ఈ జన్మలో దాని యొక్క ఎఫెక్ట్, మళ్ళీ వినండి, దాని యొక్క ఎఫెక్ట్ కొంత ఉంటుందని చెప్పడం జరిగింది. అర్థమవుతుంది కదా? కొంత ఉంటుంది. మరి నెక్స్ట్ ఆ జన్మలో ఆ వ్యక్తి చేసుకునేటువంటి ఏదైతే ఉంటుందో అది కూడా కర్మ చేయాలి కదా. సో దాంట్లో ఉండేటువంటి పర్ఫెక్ట్ గా వెళ్ళగలుగుతున్నాడా, పర్ఫెక్ట్ గా వెళ్ళలేకపోతున్నాడా, ఆ జన్మలో ఒక పద్ధతిగా వెళ్తున్నాడా, లేకపోతే రాంగ్ రూట్ లో వెళ్తున్నాడా, వ్యసనాలకు గురి అవుతున్నాడా, వీక్ పాయింట్లకు గురి అవుతున్నాడా, ఒక పద్ధతిగా వెళ్ళలేకపోతే అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ జన్మలో ఆ వ్యక్తి చేసుకునేటువంటి ప్రారంభ కర్మ. ఇవే కాకుండా ఇంకొక సమస్య, ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, ఇక్కడ అనేక మంది షాపులు, మీ ఏరియాలో అనేక రకాలుగా షాపులంతా కూడా చక్కగా నడుపుకుంటున్నారు జనాలందరూ. అక్కడ ఉండేటువంటి బిజినెస్ వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా నడుపుకుంటున్నారు. సడన్ గా చూడండి, సడన్ గా అక్కడ ఒక డీమ్యాట్ లాంటిది ఒక పెద్ద మాల్ పడింది, స్టార్ట్ అయింది. అప్పుడు ఏమవుతుంది? వీరి యొక్క బిజినెస్ మనందరికి తెలిసినటువంటి విషయమే కదా.
పెద్ద ఎత్తున వాళ్ళకి కొనుగోలు చేసినప్పుడు సో తక్కువకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జనాలందరూ కూడా అటు టర్న్ అయిపోతూ ఉంటారు. మరి మీ బిజినెస్ వాళ్ళందరూ ఏం కావాలి? ఖచ్చితంగా వాళ్ళకు నక్షత్ర గ్రహ దోషాలు మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళ స్థితి అంటే వారి యొక్క తెలివితేటలను బాగా ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలలో వాళ్ళు లాస్ కాక తప్పదు, లేదా వాళ్ళ యొక్క బిజినెస్ అనేది తక్కువ అవుతుంది. అంటే దీనికి కారణం ఏమిటి అంటే ఇతరుల యొక్క ప్రభావం పడుతుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి పైన కుట్రలు కుతంత్రాలు కావచ్చు, లేకపోతే అనవసరంగా అన్యాయంగా వారి యొక్క ఆస్తులు తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, లేదంటే సరి చేసేటువంటి వారు ప్రయోగాలు ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. దీనివల్ల కూడా ఆ వ్యక్తులు అతలాకుతలం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మరి దీని నుండి ఎలా బయటపడాలి అని అనుకున్నప్పుడు ఈ నక్షత్ర గ్రహ దోషాలు కానీ లేకపోతే ప్రయోగాలు కానీ ఇవన్నీ ఏవైనా సరే ఒక గురుగారి దగ్గరకు పోతే తగ్గిస్తారు. వారైతే ఊరికే చేయరు కదా, ఊరికే మన కోసం కూర్చోరు కదా, ఎవరి వృత్తి వాళ్ళు చేస్తారు కనుక పంతులు గారి దగ్గరికి పోయినా ఇంకా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా కూడా పైకం అనేటువంటి తీసుకుంటారు, తగ్గిస్తారు. సమస్య అప్పటికి తగ్గుతుంది. కానీ నక్షత్ర గ్రహ దోషాలు వర్క్ చేస్తూనే ఉంటాయి కదా. ఎల్లవేళలా ఇప్పుడు మీకు గ్రహాలలో అన్ని అనుకూలంగా ఉండవు, అన్ని ప్రతికూలంగానూ ఉండవు. కొంతకాలం అనుకూలంగా ఉన్నదే మళ్ళీ ప్రతికూలంగా కూడా మారే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మరి ఈ సమస్యలన్నీ రాకుండా ఉండడానికి దృష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా పనిచేయకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? గురుగారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఎన్నిసార్లు వెళ్తారు? చికాకే కదా మీకైనా గురుగారికైనా కూడా. మరి ఏం చేయాలి? ఏమి చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మంత్రాన్ని తీసుకోవాలి. సమస్యలను బట్టి మంత్ర విధానాలు ఉంటాయి. ఏ మంత్రం పడితే ఆ మంత్రం తీసుకుంటే కుదరదు. సరే, అది పక్కన పెట్టినట్టయితే ఒక మంత్ర శక్తివంతమైన అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని, ఒక కామ్య మంత్రాన్ని కనుక తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే సమస్యలు అనేటువంటివి గ్రహ దోషాలు ఇవన్నీ ఆగిపోతుంది. ఆగిపోవడానికి కారణం ఎవరవుతున్నారు? ఆ వ్యక్తి అవుతున్నాడు. ఆ వ్యక్తి మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్ గా ఉపాసన ఒక గంటనో 30 గంటనో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకని అతని యొక్క సమస్యలన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోవడము లేదా క్రమంగా ఆగడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇక్కడికి అయిపోతుంది. ఇక మిగిలింది ఏమిటి అంటే ఆ వ్యక్తి సరిగ్గా అంటే ముందుకు వెళ్ళలేనటువంటి జ్ఞాన స్థితిలో లేరనుకోండి. అంటే ఏదైనా అవకాశం వస్తే పట్టుకొని ముందుకు వెళ్ళడము, చాకచక్యంగా లేడు అనుకోండి. మరి అప్పుడు ఏమవుతాడు? ఆ వ్యక్తి ఇబ్బందులు పాల్గొవడం అనేటువంటిది జరుగుతుంది. మరి అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? భావనా శక్తిని విపరీతంగా పెంచుకోవాలి. మరి భావనా శక్తి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. భావనా శక్తి అంటే మానసికమైనటువంటి శక్తులను ఉపయోగించుకుంటూ వెళ్ళేటువంటి విధానంలో ఆకర్షణ శక్తి అనేది జస్ట్ 1% కూడా రాదు. ఈ మానసికమైన శక్తులను ఉపయోగించుకునే విధానంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది నిలబిడ్డ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అనుకుంటూ కూర్చుంటే వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కాదు. మరేమిటి? నిర్మాణం చేయాలి. నిర్మాణం చేస్తేనే అది ముందుకు వస్తుంది, లేకపోతే రాదు. కర్మ సిద్ధాంతం ఉంది కదా. మరి అది ఎలా పట్టుకోవాలి? దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, అలాగే అనేకమైనటువంటి ఉపనిషత్తులలో, వేదాలలో కూడా కొంత నిర్మాణం ఎలా అనేటువంటిది ఉంటుంది. కనుక నిర్మాణము ఆకర్షణ, డబ్బులు కావాలంటూ అనుకుంటూ అఫర్మేషన్ చేస్తూ కూర్చుంటే అది నడవదు బిడ్డ. అది నడవదు. ఎప్పుడు నడుస్తుంది? ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? కొంతవరకు అంటే ఆల్రెడీ బిజినెస్లలో, ఉద్యోగాలలో ఉంటే మీరు అఫర్మేషన్ లాంటివి చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. అసలు ఏమీ లేనటువంటి వారు, పేదవారు కానీ, నిర్మాణం లేనటువంటి వారు కానీ అలా వెళ్ళేటువంటి వారు నిర్మాణము చేయండి రాదు. కర్మ సిద్ధాంతం అదే. వర్క్ చేయండి రాదు బిడ్డ. మీరు సాఫ్ట్ వర్క్ చేస్తారా, హార్డ్ వర్క్ చేస్తారా, అది వేరే సంగతి. కానీ అది చేయాలి. మరి దీనికి సంబంధించినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి విధానాన్ని ఈ ఉపనిషత్తుల నుండి, భగవద్గీతలో నుండి, వేదాల నుండి తీసుకునేటువంటి దంతా కూడా ఈ కాలము ప్రజలకు అనుకూలంగా
ముఖ్యంగా ఇండస్ట్రియల్ పెట్టేటువంటి వారికి, తర్వాత ఒక పెద్ద టార్గెట్లు పెట్టుకొని వెళ్ళేటువంటి వారికి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి విధంగా ఏ వ్యక్తి జీరో ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి సబ్జెక్టును నిర్మాణం చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే ఒక మహోన్నతమైనటువంటి స్థితిని పొంది తీరుతాడు. ఈ సబ్జెక్టును కూడా ఇంకొకరి పైన ఆధారపడకుండా అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పకుండా ఒక అద్భుతంగా తయారు చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మంత్ర సంబంధమైనటువంటి విషయాలలో దశమహావిద్యలు, తర్వాత అనేకమైనటువంటి సంపుటీకరణలు చేస్తూ ఏది చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యంగా శక్తివంతంగా దక్షిణాచారము కావాలనుకునేటువంటి వారికి వామాచారంలో కూడా ఇస్తూ తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అంటే ఆ వ్యక్తికి దైవశక్తిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, దైవశక్తి అంటే మంత్రాన్ని ఉపదేశించడము, ఏ విధంగా చేసుకోవాలో చెప్పడము, ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళడం వల్ల అతని యొక్క శక్తి సామర్థ్యాలు అపూర్వంగా పెరగడము జరుగుతుంది. ఇక భావనా శక్తి నిర్మాణం ఎలాగో కూడా నేనే చెప్పడం జరుగుతుంది. ఇక మూడవ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి శక్తివంతంగా మారాలి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి ఆరోగ్యానికి సంబంధించి అలాంటి ఏమి ఆలోచనలు లేవు, కానీ జిమ్కి వెళ్ళాడు, రెగ్యులర్గా ఆ వెయిట్స్ తీసుకొని ఆ కోచర్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, కోచ్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక సంవత్సరం తర్వాత అతడి యొక్క బాడీ బ్రహ్మాండంగా తయారవుతుంది, మజిల్స్ అంతా కూడా చాలా చక్కగా ఉంటాయి, ఆరోగ్యము అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అంటే అతడు ఏం చేస్తున్నాడు అంటే, ఆలోచన లేకపోయినా, భావన శక్తి లేకపోయినా గుడ్డిగా వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దానివల్ల ఆరోగ్యం అనేటువంటిది అతడికి రావడం జరుగుతుంది. కుండలిని శక్తి కూడా ఇలాగే ఉంటుంది. కుండలిని కనుక మనం బలోపేతం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే, మూలాధార చక్రాన్ని మనం శక్తివంతంగా, మనము చాలా దృఢంగా, మనము పటిష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే, జాగృతం చేస్తూ వెళ్ళిపోయినట్టయితే ఆటంకాలు ఆగిపోవడము, ఏ డిసిషన్ మేకింగ్, దేన్ని ఏ విధంగా మనం చేయాలి చేయకూడదు అనేటువంటి రావడం జరుగుతుంది. అలాగే స్వాదిష్టాన చక్రాన్ని మనం బలోపేతం కనుక చేసినట్టయితే అపారమైనటువంటి జ్ఞాన సంపద, అలాగే మణిపూరక చక్రాన్ని కూడా మనం బలోపేతం చేసుకుంటే ఈ జ్ఞాన సంపదను మనం ఉపయోగించుకుంటూ అపారంగా మనం సంపాదించడము, ఇలా ఒక్కొక్క చక్రం యొక్క వ్యవస్థ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం వీటిని బలోపేతం చేసుకుంటూ ఐశ్వర్య కుండలిని సాధన మనం రెగ్యులర్గా సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఐశ్వర్యము, ఇక్కడ ఒక పిల్లవాడు జిమ్కి వెళ్ళి లేదా యోగాకి వెళ్ళి ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆరోగ్యం అనేటువంటిది అతనికి వస్తుందో, ఈ కుండలిని సాధన కనుక చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే దీనికి ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆకర్షణ, అవకాశాలు, జ్ఞానము ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం అప్లై అవుతుంది. ఏదైనా కూడా మనం పట్టుకోవాల్సిందే, మంత్రమైనా భావన అయినా, ఇప్పుడు నేను చెప్పేటువంటి కుండలిని సాధన అయినా కూడా ఆ వ్యక్తి చేయాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మంలో మీరు చేయని ఏది రాదని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగతా కొన్ని మతాలలో ఉండేటువంటి విధంగా నన్ను నమ్ముకోండి, అన్ని ఆయనే చూసుకుంటాడు అంటారు. మీకు హెల్త్ బాగుంటుంది, నన్ను నమ్ముకోండి అంటారు. కానీ అక్కడే వారికి సంబంధించిన దేవాలయం ఉంటుంది, ఆ పక్కనే ఆసుపత్రి ఉంటుంది. మరి వాళ్ళ దేవుడే రోగాన్ని తగ్గిస్తాడు అని చెప్తూనే మన పక్కన హాస్పిటల్ పెడతారు. పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఈ చిన్నప్పుడు గమనించినటువంటి విషయం మీరు కూడా చూడండి. ఇక్కడ సనాతన ధర్మంలో అది చెప్పలేదు, సైన్స్ కూడా ఇదే చెప్తుంది. మీరు సంపాదించాలంటే మీరు దీన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టండి అని. కానీ సైన్స్ సడన్ గా వచ్చేటువంటి యాక్సిడెంట్లు కానీ, సడన్ గా వచ్చేటువంటి సమస్యలు కానీ ఇవ్వదు. అది ఎందుకు వస్తుంది అని చెప్పదు. ఈ రావడానికి కారణం ఇది అని చెప్పేసి ఇక్కడ సనాతన ధర్మంలో కొన్ని ప్రతిపాదనలు దాన్ని ఆ రకంగా ఉండడం జరిగింది. అంటే సైన్స్ యొక్క కోణము ఒకటి ఉంది ఇందులో. భావనా శక్తి, దీన్ని ఉపయోగించుకోండి, అది సైన్స్ యొక్క కోణము సనాతన ధర్మంలో చెప్పబడింది. సృష్టిలో ఉండేటువంటి ధ్వని శక్తిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళండి, అది కూడా చెప్పబడింది. ధ్వని, సౌండ్ అండ్ ఎనర్జీ. అలాగే కుండలిని శక్తి, మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకోండి, మీరు బలోపేతం అవుతారు. నేను
మంత్రోపదేశము, అవసరమైనటువంటి భావనా శక్తి కోర్సు, అవసరమైతే కుండల్ని, ఈ 3 పట్టుకునేటువంటి వారికి ఎదురుండదు. ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఇలా వెళ్తుంటే ఎలాంటి అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ ఉండవు. ఇవన్నీ కూడా ఎవరు చేయాలంటే ఆ వ్యక్తి చేయాలి. దానికి సంబంధించినటువంటి విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా వెళ్ళేటువంటి వారికి 99% సమస్యలన్నీ వారే తీర్చుకునేటువంటి వారు అవుతారు. మీరు ప్రత్యేకంగా హోమాలు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక మంత్ర విధానాన్ని తీసుకున్న తర్వాత సంవత్సరంలో ఒకసారి చేయించుకోవచ్చు. అలా చేయించేసుకోవచ్చు. ఎందుకంటే ఉపాసిత దేవత కోసం మనం చేసుకోవచ్చు. మనకు కృతజ్ఞతాపూర్వకంగా చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా ఒక సమస్య నిర్మూలకు మీరు ఏమీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడు అంటే మీరు ఒక పద్ధతి ప్రకారం మంత్ర విధానాన్ని పట్టుకుంటూ వెళ్తే, భావనా శక్తి అంటే మీ శక్తి సామర్థ్యాలను ఉద్దీపన చెందించడం. మీరు సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, డిసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి, మీ మానసికంలో మస్తిష్కంలో ఎన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి, వాటిని ఏ రకంగా మనం ఉపయోగించుకుంటూ వెళ్ళాలి, ఉపయోగించుకునేటువంటి విధానం, ఇదంతా ఒక పరిపూర్ణంగా ఒక అద్భుతంగా మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు పట్టుకొని సాధన చేస్తూ ఉన్నారు అనుకోండి, అర్థం ఏమిటి? మీరు శక్తివంతం అవుతున్నారు. అలాగే కుండల్ని పట్టుకోవడం వల్ల మీరు శక్తివంతం అవుతున్నారు. మీరు దాదాపుగా ఇతరులపై ఆధారపడడం అనేటువంటిది తగ్గుతుంది. ఏదో కొన్ని సందర్భాలలో జటిలంగా ఉండి తప్పదు అనుకునేటువంటి సందర్భాలలో తప్ప మిగతా అన్ని సందర్భాలలోనూ కూడా మీరు అవేకనై తీరుతారు. ఈ చెప్పినటువంటి ఈ ట్రయాంగిల్ మెథడ్ కనుక మీరు ఫాలో అయినట్టయితే. అందరికీ బ్లెస్సింగ్స్.